హలో, నేను మిస్ రావు. విదేశాలకు వెళ్ళి మెడిసిన్ చదివి వచ్చినటువంటి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరకం చూపిస్తూ ఉన్నాయి. దేనికి చూపిస్తూ ఉన్నాయి, ఎందుకు చూపిస్తూ ఉన్నాయి అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ మాఫియా ఎంసీఐని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని స్వారీ చేస్తూ ఉన్నారనేది చాలా కాలంగా వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే కొన్ని నిబంధనలు కూడా ప్రైవేటు హాస్పిటల్స్, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి అనుకూల నిర్ణయాలు భారత ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నాయి. వాస్తవంగా ఎంసీఐ ఈ మధ్యకాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు వీలున్నంత వరకు భారతదేశం నుంచి విదేశాలకి మెడిసిన్ చదవడానికి ఎవరిని వెళ్లకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశం లాగా కనిపిస్తూ ఉంటాయి. అవి కారణం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో 80% ప్రొఫెసర్స్ ఉండవు, మౌలిక వసతులు ఉండవు. ఇది తాజాగా చేసినటువంటి సర్వే ఫలితం. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో కూడా మెడికల్ కాలేజీలు అయితే పెట్టడానికి అనుమతులు తీసుకొస్తున్నారు, కానీ ఆ ఎంసీఐ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీలు నడవు. చాలా వరకు 80% నడవు. అందుకే ఇప్పుడు ఎంసీఐని మ్యానిపులేట్ చేయడానికి, ఎంసీఐ పెద్దల్ని సంతృప్తిపరచడానికి డబ్బు సంచులు ఇస్తూ సిబిఐకి దొరికినటువంటి వాళ్ళ జాబితా ఇవాళ బయటకు వచ్చింది. అసలు ఏం జరుగుతుంది మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థుల విషయంలో అనేది నేను క్లుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. విదేశాలకు వెళ్ళేటువంటి మెడికల్ విద్యార్థుల విషయంలో యాక్చువల్గా మెడికల్ విద్యార్థులు విదేశాలకు ఎందుకు వెళ్తున్నారంటే, ఫస్ట్ పాయింట్, ఇక్కడ 80% మెడికల్ కాలేజీలు ఎంసీఐ నిబంధనల ప్రకారం లేవు. మెడికల్ కాలేజీలు అంటే ఇక్కడ కాలేజీల్లో ప్రొఫెసర్స్ ఉండరు, ల్యాబ్స్ ఉండవు, హాస్పిటల్ ఉండవు. ఇది పరిస్థితి 80% మెడికల్ కాలేజీలో. అందుకే విదేశాల్లో మెరుగైనటువంటి చదువు కోసం భారతదేశం నుంచి ఫిలిప్పీన్స్కో, రష్యాకో, లేకపోతే ఉక్రెయిన్కో, లేకపోతే కజకిస్తాన్కో, ఖతార్కో ఇలా వెళ్తూ ఉన్నారు. ఇక రెండు ఎందుకు వెళ్తున్నారు అని అంటే, అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పీజీలో ఈజీగా సీటు పొందుతున్నారు. పీజీ సీటు ఇక్కడ వాళ్ళకన్నా కూడా ఎక్కువ మంది పీజీ సీట్లు అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే పొందుతున్నారు. కానీ ఇక్కడ మెడికల్ మాఫియా ఒక తిరకాసు చేసింది. ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ రాయాలి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాయాలి. ఇది ఎంసీఐ అండర్లో నడుస్తుంది. అందుకే ఎంసీఐని మ్యానిపులేట్ చేసి భారతదేశంలో ఉన్న మెడికల్ మాఫియా 13 to 15% లోపు పాస్ పర్సెంటేజ్ ఉండేలాగా మ్యానిపులేట్ చేస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇది విచిత్రమైనటువంటి ఎగ్జామ్. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశం, ఏ రాష్ట్రం ఈ విధమైన విచిత్రమైనటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయదు. ఏ వ్యవస్థ కూడా దీన్ని ప్రశ్నించడానికి కూడా లేదు. ఎందుకనంటే, ఇది పెట్టేటువంటి ఎగ్జామ్ వచ్చినటువంటి రిజల్ట్ జనరల్గా ఏం చేస్తారు, మన నీట్ పెడతారు. నీట్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, కీ విడుదల చేస్తారు. తర్వాత ఒకవేళ అబ్జెక్షన్స్ ఉంటే కనుక అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. రీచెకింగ్ ఉంటుంది, రీవాల్యుయేషన్ కూడా ఉంటుంది, రీచెకింగ్ ఉంటుంది, రీకౌంటింగ్ కూడా ఉంటుంది. కానీ దీనికి ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్కి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్, దీనికి ఏం అడగటం లేదు. వాళ్ళు ఇచ్చినన్ని మార్కులు అంతే. వాళ్ళు క్వాలిఫై చేస్తే చేసినట్టు, లేదంటే లేదు. సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్ పెడతారు ఎఫ్ఎంజీఈ. దీంట్లో సుమారు 30 నుంచి 40 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో అది 60,000కి చేరింది అంటున్నారు. వాళ్ళల్లో 13 to 15% కన్నా పాస్ పర్సెంటేజ్ ఉండదు. మొత్తం 300 మార్కులకి 150 రావాలి. వస్తాయి 150 మార్కులు, కానీ ఈ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ పాస్ కానివారు. ఇది మెడికల్ మాఫియా చేసే పని. అంటే ఫారిన్ కంట్రీకి వెళ్లకుండా అడ్డుకునేదానికి. ఎందుకు వెళ్తారు ఫారిన్ కంట్రీకి అంటే, 80% మన దేశంలో ఉండేటువంటి కాలేజీల్లో మౌలిక వసతులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, హాస్పిటల్స్ కానీ లేవు. అందుకని వెళ్తారు. వాళ్ళు వెళితే మెడికల్ అక్కడ విదేశాలకు వెళ్ళి చదువుకొని వస్తే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియజేసేలాగా మెడికల్ మాఫియా ఇప్పుడు రకరకాల మ్యానిపులేషన్ చేస్తుంది. ఎందుకు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో వసతులు లేకపోయినప్పటికీ, ఆసుపత్రులు లేకపోయినప్పటికీ, ప్రొఫెసర్లు లేకపోయినప్పటికీ అక్కడ సీట్లు ఫిలప్ కావాలి. విదేశాలకు వెళ్తే ఇక్కడ సీట్లు ఫిలప్ కావు కదా.
సీట్లు ఖాళీ అవుతాయి. అందుకని ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాఫియా ఇదంతా చేస్తూ ఉంది. 4, సరే ఇంత 10 నుంచి 13%, 13 నుంచి 15% పాస్ పర్సెంటేజ్లో పాస్ అవుతారు అనుకోండి. పాస్ అయిన తర్వాత ఏ దేశంలోనైనా ఈ సిస్టమ్ ఉండదు. పాస్ అయిన తర్వాత యాక్చువల్గా అక్కడ విదేశాల్లో హౌస్ సర్జన్ చేసి వస్తారు. ఈ హౌస్ సర్జన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హౌస్ సర్జన్ చేయాలి అనేటువంటిది ఒక రూల్ పెట్టారు. ఆ రూలు భారతదేశ వ్యాప్తంగా ఉందా అంటే లేదు. ఇప్పుడు మనకి తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో 1 ఇయర్ పెట్టారు. ఇప్పుడు ఇంతకు ముందు అసలు 1 ఇయర్ కూడా లేకుండా కూడా ఇచ్చారు. ఇక్కడ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు ఈ ఎగ్జామ్ పాస్ అయినటువంటి వాళ్ళకి. ఏపీలో 2 ఇయర్స్ పెట్టారు. మన పక్కన ఉన్న ఏపీలో 2 ఇయర్స్ పెట్టారు. 1 ఇయర్ తెలంగాణలో పెట్టారు. కొన్ని చోట్ల అసలు డైరెక్ట్గా లైసెన్స్ ఇచ్చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ లాంటి చోట, బీహార్ లాంటి చోట, ఇలాంటి చోట. అంటే భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా వాళ్ళు ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్ నిబంధనలు మార్చేసుకున్నారు. ఇదంతా కూడా కేవలం విదేశాలకి స్టూడెంట్స్ వెళ్లకుండా చేయడానికే. సరే 2 ఇయర్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రూల్ ప్రకారం 2 ఇయర్స్ కూడా చేసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? లైసెన్స్ అయితే ఇవ్వాలి కదా. 2 ఇయర్స్ కూడా అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్ లైసెన్స్ ఇవ్వాల. అందుకే స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వస్తే వాళ్ళని పోలీసులు లాఠీ చార్జ్ చేసి వాళ్ళని ఏడిపించారు. అది దుర్మార్గం కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ వైద్య శాఖ సంబంధించిన మంత్రి ఏం చేస్తున్నట్టు? ఆయన బీజేపీ. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? అక్కడ ఉన్నట్టు అధికారులు ఏం చేస్తున్నట్టు? 2 ఇయర్స్ ఉచితంగా, విచిత్రమైన పరిణామం, స్టైఫండ్ ఇస్తారు. అది కూడా సరిగ్గా వీళ్ళకి విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 2 ఇయర్స్ ఉచితంగా సర్వీస్ చేయించుకొని లైసెన్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళని ఏడిపిస్తున్నారంటే ఇంతకన్నా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి లేదంటే అక్కడ అధికారులు నిర్లక్ష్యం నిదర్శనం ఏమన్నా ఉందా? సో ఇది పరిస్థితి వాళ్ళది. ఇక ఈ మధ్యకాలంలో ఢిల్లీ లెవెల్లో ఏం చేసేది తెలుసా? మామూలుగా 5.5 years మెడిసిన్ అయిపోతుంది. గతంలో కూడా అంతే. వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు కూడా, రష్యాకి వెళ్ళిన వాళ్ళు, ఉక్రెయిన్కి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు కూడా అంతే. ఒక 1 year బిఎస్ అని ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ అని 1 year. ఆ తర్వాత 4.5 years మెడికల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ హౌస్ సర్జన్. ఇప్పుడు ఏం చేశారు? దీన్ని 6.5 years చేశారు. అంటే ఆల్మోస్ట్ 7 years చేశారు. విదేశాలకు వెళ్తే నువ్వు మెడిసిన్ పూర్తి చేయాలంటే 7 years ఉండేలాగా నిబంధనలను ఎంసీఐ మార్చింది. దీని వెనక ఎవరున్నారు అంటే మెడికల్ మాఫియా, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మాఫియా ఉంది. సో ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి విదేశాలకు వెళ్ళినటువంటి వైద్య విద్యార్థులకు. ఇదంతా చూసిన తర్వాత ఎందుకు ఇవన్నీ రిస్కు? 1 కోటో 2 కోట్లో పడేసి ఇక్కడే వసతులు ఉన్నా లేకపోయినా, ప్రొఫెసర్లు ఉన్నా లేకపోయినా ఇక్కడే చదువుకుందాం అని చెప్పి కొంతమంది ఇక్కడ ఆగిపోయి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చేరుతున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ మాఫియా కావాల్సింది కూడా అదే. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు హౌస్ సర్జన్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి కదా. లైసెన్సులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే వాళ్ళు చెప్పేది ఏంటి? అక్కడ ఎడ్యుకేషన్ బాగలేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఎడ్యుకేషన్ బాగలేదు, ఎంసీఐ గుర్తించిన కాలేజీల్లోనే, అక్కడ యూనివర్సిటీలోనే వాళ్ళు చదువుకొని వచ్చారు, హౌస్ సర్జన్ పూర్తి చేశారు. ఈ కొర్రీలు లేకుండా మీరు విదేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే మెడికల్ కాలేజీలకి, ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి ఏదో పనికి వస్తుంది, ఆ మేనేజ్మెంట్ నుంచి ఏదో డబ్బులు వస్తాయని చెప్పి ఎవరైనా ఆశిస్తే అంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. దయచేసి ఇప్పటికైనా న్యాయబద్ధంగా వాళ్ళ సమస్యని పరిష్కరించాలని కోరుకుందాం. దీనికి సంబంధించి మీరు అదనంగా సమాచారం ఉంటే కనుక మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.